మనందరి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరికరం ఏంటో తెలుసా అండి? మన మనస్సు. అంటే ఏంటి? ఆ మనస్సును నువ్వు ఎట్లా ఉపయోగిస్తే ఆ మనసు అలా ఉపయోగపడుతుంది. పెద్ద ఆలోచన గురించి కనుక ఆలోచిస్తే హయ్యెస్ట్ థాట్ వచ్చేది మనసుకే. మళ్ళీ లోయెస్ట్ థాట్ వచ్చేది కూడా మనసుకి. అసలు మనసంటే ఏంటి? మనసంటే ఏం లేదండి, ఆలోచనే. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు? మనం తయారు చేసుకున్న మన జ్ఞానంలో నుంచో వస్తున్నాయి. మనం తయారు చేసుకున్న చోటు నుంచి వచ్చేవి ఆలోచనలు, బయట నుంచి వచ్చేవి కాదు. దాన్నే చిత్తం అంటున్నారు. అంటే ఏంటి? రికార్డులో పెట్టేశాం. చేసి 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 ఆ ఆలోచన కాస్త వాసనగా మారిపోయింది. ఆ వాసన మళ్ళీ ఆ జ్ఞానంలో ఉంది. దానికి అనుగుణంగానే మనకు ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన రావడంతో మన మనసు సీన్లోకి వచ్చేసి అంటే సంకల్పం వికల్పం చేస్తుంది. అంటే ఏంటి? ఇది మంచిదా కాదా అని అంటుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు బుద్ధి సీన్లోకి వచ్చి కరెక్ట్ ఇదేనని ఒక స్టాంప్ వేస్తుంది. ఆ స్టాంప్ వేసిన తర్వాత దాన్ని ఆచరణకు తీసుకొస్తాం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఆలోచనలే అల్టిమేట్.